వానపాము చూడండి, వీటితో చేపలు పడతారు కదా బా. ఇది పుట్టకోడికి ఇలాగ ఉంది తపాల్లాగా. ఏయ్ ఏంటి నువ్వు ఇలా ఉన్నావు వెరైటీగా? ఇది చూడండి తపాల్లాగా ఉంది. చే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి మన వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలా అయితే మనకి చాలా అంటే చాలా సపోర్ట్ ఉంటుంది, ఇంకా మోటివేషన్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి ఒక 2-3కైనా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగైతే మన ఛానల్ ఇంకా హైక్ అయితే వెళ్తుంది అనమాట. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి చాలా బాగుంటుంది, ఎండింగ్ వరకు చూడండి. అదేవిధంగా మన ప్రీవియస్ వీడియోస్ ఏమైనా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మొన్న మానిటర్ లిజర్డ్ కుకింగ్ వీడియో పెట్టాను, ఉడుము వండిన వీడియో పెట్టానండి. అది చాలా కొద్దిగా 10K దాటిందనమాట వ్యూస్. సో ఇన్ కేస్ మీరు చూడకపోతే చూడండి, చాలా వైల్డ్గా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. సో ఈరోజు మంగళవారం కార్మిక సంఘం ప్రెసిడెంట్ లక్ష్మికి చెయ్యి నొప్పి అండి, అయినా సరే పని చేస్తుంది. రాత్రి ఇద్దరికి గొడవ అయిపోయింది, లక్ష్మికి సందీప్కి చెయ్యి గురించి. ఇంతనా చూసారా పాపం చెయ్యి అలా ఊపుతుందా? చింతపండి అంతటెందుకు, అది ఎక్కువ. ఇలాంటిది ఇంకోటి ఇది సరిపోద్ది, మిక్సీలో వేస్తా. సో ఫ్రెండ్స్ మా లక్ష్మి అయితే గుడ్లు ఉంటుంది. ఇదిగోండి గుడ్లు, 6 గుడ్లమ్మా. పొయ్యిలో వెయ్యమ్మా, గ్లాస్లో నాకు 2 సార్లు దాసి మళ్ళీ తినేస్తారు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఎగ్ కర్రీ అనమాట. ఎగ్ కర్రీ మామూలుగా ఉల్లిపాయలు కట్ చేసి కాదు, ఉల్లిపాయలు టమాటా మిక్సీలో వేసి చేస్తున్నాను అనమాట లక్ష్మి. ఎలాగైతే ఎర్లీ మార్నింగ్ ఎవరైనా డ్యూటీలకి ఇంకా పిల్లలకి స్కూల్స్కి క్యారేజ్కి అయితే ఇలా చేయండి. ఎలా అంటే ఉల్లిపాయలు టమాటాలు అల్లం వెల్లుల్లి మిక్సీ అనమాట. ఇది మిక్సీ కొట్టేసి ఆ గ్రేవీ అనేది నూనెలో వేపుకొని దాని తర్వాత కరివేపాకు ఉప్పు కారం అన్నీ వేస్తే సో చాలా బాగుంటుంది, బేగా అయిపోద్ది అనమాట కర్రీ. ఓకే సరే అయితే ఇంక మనం జిమ్కి వెళ్ళిపోదాం. ఓకే లెట్స్ గో. జిమ్కి వచ్చేసాం ఫ్రెండ్స్. బొరదా యాక్చువల్గా పార్కింగ్ అనేది జిమ్ ఎదురుగా ఉంటుంది, కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే కొంచెం పోయాక కింద షాప్ చేస్తాడు, డబ్బాలు అన్నీ పెడతాడు అనమాట. సో అవన్నీ పెట్టిన తర్వాత అక్కడ మళ్ళీ బండి బయటకు తీయడానికి కాదు, అందుకనే ఇక్కడ పెడుతున్నాను అనమాట బైక్. సో ఎర్లీ మార్నింగ్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో. సో ప్రశాంత్ గడ్ పండుగ స్కూల్ అక్కడే అనమాట, నారాయణ పబ్లిక్ స్కూల్.
మా తమ్ముడు వచ్చి తింటున్నావు ఇంకేందులో జిమ్ చేయండి జిమ్ చేయండి ఫ్రెండ్స్, ఫిట్గా ఉండండి ఫ్రెండ్స్, ఫిట్గా ఉండండి ఫ్రెండ్స్. ఆటో వెనకట్లా వస్తాను నేను పట్టుకుని వస్తాను. ఇప్పుడు నేను వెనకట్లా వస్తాను. నేను బాయ్ బాయ్. ఫ్రెండ్స్ మా బావ ఈరోజు ఏం మొక్కలు సార్? బంతి మొక్కలు. ఎల్లో కలరా? ఆఫ్రికన్ బంతి మొక్కలు ఇండియాలో వేస్తున్నాం ఫ్రెండ్స్ మా ఆఫీస్లో. ఆఫ్రికన్ బంతి ఎలా పోస్తా తెలుసా? పువ్వు ఇలాగంటే మరి ఇంకా ఆఫ్రికా వాళ్ళ జుత్తు ఎలా ఉంటుందో అలాగా ఇలాగ పోస్తుంది అనమాట. చాలా బాగుంటాయి. మీకు పువ్వు పూసిన తర్వాత చూపిస్తాను. చాలా బాగుంటుంది అనమాట. సో మా బావకు ఆల్రెడీ కొద్దిగా ఫార్మింగ్ అనేది కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకు బావ మంచిగా వేస్తున్నాడు. బావ చేతితో వేసిన పువ్వులు, ఇంకేటి కాదు బాబా. అలాగే చేస్తున్నావు? మట్టి వేస్తాం, విత్తనాలు వేసాం కదా, వేస్తా రేటు అంత బాగా వేస్తావా? 2-3 అంచలేదు లేవు. ఎలాగ ఉంటాయి అవి? నల్లగా ఉంటాయా? గింజల్లాగా ఉంటాయా? గింజలు కాదు, బంతి పువ్వు లోపల ఉంటాయి కదా. బంతి పువ్వు చీరిస్తే ఏముంటాయి అవే. ఓహో ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇవే విత్తనాల ప్యాకెట్. ఆఫ్రికన్ బంతి పూసిన తర్వాత చూపిస్తాను. ఓకే. బొప్పాస్ మొక్క అదే అప్పుడు వేసే ఎవరు కృష్ణ వేసాడు ఫ్రెండ్స్. ఇక్కడ బొప్పాయి మొక్క అప్పట్లో వేసామన్నమాట. అది ఎప్పుడో ఆల్రెడీ అవి పడిపోయి మళ్ళీ దాని విత్తనం అక్కడ ఉన్నట్టుంది, పూసింది. మళ్ళీ దాని విత్తనాన్ని ఇక్కడెక్కడ పడినట్టుంది, పూసింది. సో చుట్టూ మొక్క చుట్టూ ఇలాగా గొప్ప తవ్వితే దానికి కొద్దిగా స్ట్రెంత్ పెరుగుతుంది, అంతే కదా బాగా. పిచ్చి మొక్కలు ఏమి ఉండకుండా పోతాయి. ఈ పురుగులు వానపాము మంచిది. వానపాము చూడండి, వీటితో చేపలు పడతారు కదా బా. వానపాము వర్షాకాలంలో బయటకు వస్తాయి. చిన్న చిన్న పురుగులు, పక్షులు తింటే. ఇదే ఇది చింత చెట్టు చూడండి, చిన్న మొక్క పెరుగుతుంది. ఉసిరి, నేల ఉసిరా ఏదంటారా? అది కాదా? ఇది నేల ఉసిరి మొక్క. ఇక మొరిపిండి, ఇది మొరిపిండి మొక్క అన్నమాట దీని పేరు. సో ఇది యాంటీబయాటిక్ మొక్క అంట. దేనికి బాగా? దురదలు కానీ చిన్న చిన్న కురుపులు వచ్చిన బాడీ మీద దీని వర్ణాలతో కలిపి ఆకు ముద్దలా చేసి స్కిన్కి అప్లై చేస్తే
1 డేలో మొత్తం అంతా క్యూర్ అయిపోద్ది. ఇగో సీతాఫలం. ఓహో, మా ఆఫీస్ వెనకలు ఎన్ని మొక్కలు ఉన్నాయి ఉపయోగపడిన మొక్కలు. ఈ సీతాఫలం మొక్క చూడండి, అన్నీ ఏదో రకంగా పుట్టినవే. సీతాఫలం మొక్క ఇప్పుడు సీజన్ సీతాఫలం ఒకటైనా తినలేదు. ఇన్కేస్ మీరు తింటే కామెంట్ చేయండి. ఓకే, ఆఫ్రికన్ బంత్ అన్న, ఇది పొట్టకోడికి ఇలాగ ఉంది టపాల్లాగా. ఏయ్ ఏంటి నువ్వు ఇలా ఉన్నావు వెరైటీగా? ఇది చూడండి టపాల్లాగా ఉంది. కాలిపోయిన ప్లాస్టిక్ కవర్ లాగా ఉంది అది. ఆఫ్రికన్ బంతేసమన్నా, ఇక్కడ సీతాఫలం మొక్క అన్నా. ఇంకా మా శ్రీకాంతానికి చూపిస్తున్న మొక్కలు ఇగో అన్న. ఇక్కడ బొప్పాయి అన్న, ఇక్కడ బొప్పాయి మొక్క ఉంది. మలేరియా టైప్. ఫ్రెండ్స్, మా అత్తకి బాగాలేదని చెప్పాను కదా, ఈరోజు అయితే బ్లడ్ టెస్ట్ అది చేయించామన్నమాట. తీస్తే మలేరియా టైఫాయిడ్ అని ఉందని చెప్పారు. అయితే ఇదిగోండి బ్రౌన్ బ్రెడ్ అయితే తెచ్చానండి. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీకు జ్వరం కానీ ఇలాగ మలేరియా టైఫాయిడ్ ఉన్నప్పుడు మామూలు బ్రెడ్ అయితే వాంతి వస్తుంది అనమాట. సో ఇది బ్రౌన్ బ్రెడ్ అయితే చాలా మంచిది హెల్త్కి. సో తెచ్చాను, తెచ్చి ఇలాగా కొద్దిగా డీప్ ఫ్రై అయితే చేశాను అనమాట. ఇలా ఫ్రై చేసి బ్రౌన్ బ్రెడ్ తింటే చాలా మంచిది. సో మా అత్తయ్య కూడా తింటుంది. అలాగే ఇదిగోండి చేతికి ఇంజక్షన్ ఐవీఆర్ క్యాప్ అంటారు, ఇది పెట్టాము. ఇంజక్షన్ ఇప్పుడు మలేరియాకి కోర్స్ ఇచ్చారనమాట, ఆ కోర్స్ అయితే వాడతాము. ఇది తినిన తర్వాత బార్లీ కూడా తెచ్చాము. అత్తి తినేవుతా, ఎన్ని తినగలిగితే అని తిను, మెల్లి తిను. సరే సరేలే తిను. బార్లీ తెస్తానా? అయితే ఇదిగోండి బార్లీ పెట్టామండి. బార్లీ మరుగుతుంది. బార్లీలో నిమ్మకాయ నీళ్ళు కలిపేసిస్తే తాగుతుంది, చాలా మంచిదండి. జ్వరం ఉన్నప్పుడు, ఒంట్లో నీరసం ఉన్నప్పుడు కూడా బార్లీ నీళ్ళు తాగి చాలా మంచిది. మొదటి పెట్టరా. ఇంకా పండుగ కోసం చికెన్ తెచ్చాం, చికెన్ వండుకొని తింటాడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా చికెన్ చేస్తున్నాడు పండుగాడు, చికెన్ చేస్తున్నాడు. సరే, బార్లీ మరిగిన తర్వాత అత్తయ్యకి బార్లీ ఇద్దాం. ఓకే, బ్లాగ్ అయితే కంటిన్యూ చూడండి, చాలా బాగుంటుంది. తిన్నావా? ఇంకోటి తింటావా? మెల్లి తిను పర్వాలేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు చింటూ బంటూకి నేను భోజనం రెడీ చేస్తున్నాను. ఇది చూడండి, ఏంటనుకుంటున్నారు చెప్పండి? కారం పొడి అన్నంలాగా ఉంది కదా, కారం పొడి కాదు, ధనియాల పొడి. ధనియాల పొడి కాదులేండి, తౌడు అనమాట. ధాన్యం పొట్టు ఉంటుంది కదా, అది పౌడర్ అనమాట. ఇంకా గంట్లు జొన్నలు వేసాను, ఎందుకంటే దట్టంగా పెరగాలి. ఇవి చింటూ బంటు రండి ఫుడ్. నెక్స్ట్ అవి తంట చింటూ బంటు అక్కడ వస్తాయి కోళ్ళు తిన్నాక వస్తాయి చూడండి.
చూసారా ఫ్రెండ్స్, ఇదంతా తిరిగేస్తాయి. ఈ వాషింగ్ మెషిన్ కొని నేను చాలా రోజులు అయిందండి, ఇంచుమించుగా 6 months అయిపోతుంది. సో కొన్ని దగ్గర నుంచి అయితే దీన్ని క్లీన్ చేయలేదు. సో మనం వాషింగ్ మెషిన్ కొన్నప్పుడు మనకి సర్వీసింగ్కి అయితే అదే దీన్ని ఏం చెప్తారు, దీన్ని ఫిక్స్ చేయడానికి అయితే వస్తారు కదా, అప్పుడు ఫిక్స్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళైతే దీన్ని క్లీన్ చేయడానికి అయితే ఇది ఇచ్చారనమాట. ఇది వచ్చేసరికి డస్ట్ కాలింగ్ పౌడర్ అంట. సో ఎల్జీ కంపెనీ వాడిది. సో దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలియదండి. సో అది బ్యాక్ సైడ్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చారు. సో మెథడ్ ఆఫ్ యూజింగ్ వాషింగ్ మెషిన్ అని చెప్పి దీంట్లో ఏం రాసిందంటే, ఈ పౌడర్ని మనం డిటర్జెంట్ కంటైనర్ ఉంటుంది కదా, సో దీంట్లో అయితే వేసేయాలన్నమాట. వేసి మిషన్ ఆన్ చేయడమే. సో ఆటోమేటిక్గా ఇది వెళ్ళి లోపల మొత్తాన్ని క్లీన్ చేస్తుంది. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏం రాసిందంటే 50 నుంచి 80 degrees వేడితోటి లోపల క్లీన్ చేయబడుతుంది అనమాట. దాని తర్వాత మళ్ళీ ఒక 2 tablespoon డిటర్జెంట్ పౌడర్ వేసి ఒక 10 minutes అయితే క్లీన్ చేయమని చెప్పింది. ఓకే, చూద్దాం, వేసేద్దాం, పదండి, లెట్స్ గో. ఇప్పుడు ఇదిగోండి, దీన్ని ప్యాకెట్ని ఇలా కట్ చేయండి. సో వాషింగ్ మెషిన్లో మనం బట్టలు క్లీన్ చేయడం కాదు, అప్పుడప్పుడు వాషింగ్ మెషిన్ కూడా క్లీన్ చేసుకోవాలి. ఓకేనా? ఇందులో దగ్గర జూమ్ చేస్తాను, ఇంకా దగ్గరికి, ఇక్కడికి జూమ్ ఎప్పుడు చేయకూడదు. ఇదేంటి ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇదంతా డిస్కేలింగ్ పౌడర్ అంట, వాషింగ్ మెషిన్ని క్లీన్ చేసే పౌడర్. ఎలా ఉందంటే ఇది పంచదార విశాఖ ఉప్పులాగా ఉంది, చూడండి మీరే. సాల్ట్ లాగా ఉంది కొద్దిగా. టేస్ట్ చూద్దామంటే షెడ్కి వెళ్ళిపోతామని చూడట్లేదు. సో బట్టలు ఏమి వేయమన్నమాట, నార్మల్గా ఉన్నప్పుడే దీన్ని ఆన్ కొట్టేద్దాం, అదే క్లీన్ అవుతుంది. ఫ్రెండ్స్, మొత్తానికి పండుగాడు చికెన్ అయిపోయింది, భోజనం చేస్తున్నాడు. ఎలా ఉంది? సూపర్ వన్ చికెన్ కర్రీ. సూపర్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైము 8:30 అవుతుంది అనమాట. సో ఇంటికైతే వెళ్తున్నాను, డ్యూటీ అయితే అయిపోయింది. సో ఇంకా ఈరోజు అయితే వర్షం చాలా అంటే చాలా ఎక్కువ పడింది అనమాట. సో అందుకని చెప్పి నేను మధ్యాహ్నం మీకు వాషింగ్ మిషన్ దగ్గర అయితే చెప్పాను, మళ్ళీ దాని తర్వాత ఏమైందో చూపించలేదు. ఆటోమేటిక్గా అదే క్లీన్ చేసుకొని కంప్లీట్ చేసిందనమాట వాషింగ్ మిషన్ క్లీనింగ్. అదేవిధంగా ఫ్లాష్ అనేది ముఖం మీద పడడం వల్ల నాకు సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. సో వర్షం పడింది కదా, రోడ్లు అన్నీ చల్లగా ఉన్నాయండి, చాలా అంటే చాలా చల్లగా ఉంది. క్లైమేట్ కూడా బాగుందన్నమాట. సో అటు చీకటి ఇటు చీకటి. ఇంటి దగ్గర మాత్రం లైటింగ్ లేదు, ఒక కరెంట్ పోల్ కూడా లేదు. కింద ఏమున్నా సరే కనబడదు. డైలీ టార్చ్ లైట్ వేసుకుని వెళ్తాను అనమాట. సో ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. ఇంట్లో మా అత్తయ్య గారికి అయితే మలేరియా టైఫాయిడ్ వచ్చింది, ఒక 3 days నుంచి బాగాలేదు. సో ఈరోజు కొద్దిగా పర్లేదండి, ఎందుకంటే బ్లడ్ టెస్ట్ చేయించిన తర్వాత దాదా 3 days తర్వాత ఈరోజు బ్లడ్ టెస్ట్ చేయించిన తర్వాత కోర్స్ వాడాం కదా, ఈరోజు కొద్దిగా బాగానే ఉంది. సో చూపిస్తాను మీకు. పూరి గొడుగు టాయిలెట్ వస్తుందంట. ఎస్ నాకద్దే నాకుతే ఒకటి
స్నూపీ వాళ్ళ చెల్లి అక్క. సో ఇంటికి వచ్చేసాం మొత్తానికి. ఇంట్లో అందరూ ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నా చెప్పు. చికెనా? చికెన్ ఎంత? బ్రష్ చేసావు లేదు ఈరోజు? ఏది ఈ చపాతీ తింటున్నావా? సూపర్. కీచన్ అది స్పైడర్ మ్యాన్ కీచన్ తెచ్చింది లక్ష్మి ఆంటీ. ఆంటీ 2 కీచన్ తెచ్చింది. ఇది కృష్ణ అంట. కృష్ణ లిటిల్ కృష్ణ పూరి, లిటిల్ కృష్ణ. సో ఆ లక్ష్మి ఆంటీ ఈరోజు మనకి 2. నేను అంకుల్ అయితే నువ్వు ఆంటీ. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే మరి పండు అయితే చేస్తున్నాడు పుల్కా. పుల్కా డీజే పుల్కా. ఇదేంటిది గిఫ్టా? 2 ప్రేమ మేఘాలిలా దూకాయి సబ్బు డొక్కులో. బేబీ సినిమాలో పచ్చడే తిను. పచ్చడి తింటావు మండిపోతుందంట. ఫ్రెండ్స్ సబ్బు డొక్కు చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? నాకైతే బేబీ సినిమా గుర్తొస్తుంది అనమాట. చాలే పచ్చళ్ళన్నీ కొనేసినట్టున్నా. సో బేబీ సినిమాలో హీరో హీరోయిన్కి ఫస్ట్ గిఫ్ట్ ఇస్తాడు, అది సబ్బు డొక్కు అనమాట. సో బేబీ సినిమాలో నేను హీరో అయితే లక్ష్మి ఆంటీ ఏమో లక్ష్మి ఆంటీ అనమాట. సో డీజే పుల్కా. సో పుల్కా రెడీ అవుతుంది. లెట్స్ డీజే చేద్దాం. పుల్కా రెడీ అయిన తర్వాత. ప్రశాంత్ ఎప్పుడొచ్చా? అత్తయ్యకి ఎలా ఉన్నాడు? అత్తయ్య తిన్నావా? ఎలా ఉంది ఇప్పుడు? కొద్దిగా అది మలేరియా కదా. రాత్రిపూట అయితే మళ్ళీ కొద్దిగా జ్వరంలాగా వస్తుంది, తలనొప్పి వస్తుంది. ఉండి రేపు ఎల్లుండి కొద్దిగా నయం అవుతుంది. బార్లీ తాగావా? మాత్ర వేసుకున్నావేటి? కాదు ఒక చపాతి తినలేదా? ఒరే చపాతి ఇమ్మన్నానరా. తినలేవా? బ్రెడ్ తింట పని. బార్లీ తాగావా? టాబ్లెట్ వేసావా బార్లీ తాగి? రేపు ఒకరోజు ఇంజక్షన్ వేస్తే రేపటికి కొద్ది తగ్గుతుందిలే. కొంచెంసేపు కూర్చో తలనొప్పి వచ్చినప్పుడు. సో ఫ్రెండ్స్ పుల్కా అయిన తర్వాత మేము తింటాం. పుల్కా ఇంకా తోటకూర పెసరపప్పు. ఇదేంటిది? చికెన్. చికెన్ ఎలా తింటారు ఏటో కానీ. ఎవరు? తోటకూర పెసరపప్పు. ఈరోజు స్టార్ ఐటమ్ వచ్చేసరికి పుల్కా విత్ తోటకూర పెసరపప్పు కర్రీ. ఓకే అయిపోయిన తర్వాత తినేద్దాం. తినేసి పడుకొని లెగడమే మళ్ళీ రొటీనే. రేపు మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. ఓకే లెట్స్ గో. బాయ్ అందరికీ. బాయ్.